హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా మాధవీలతను బరిలోకి దింపగా ఆమె మాత్రం తరచూ సోషల్ మీడియా ట్రోల్స్ కు గురవుతున్నారు. ప్రస్తుతం ఇది పార్టీలో కలకలం రేపుతోంది. అసలే ఆమె అభ్యర్థిత్వంపై రాజాసింగ్ సహా పలువురు కీలక నేతలు మాధవీలత తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ టైంలో మాధవీలత ట్రోల్స్ కు గురి కావడం ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే టార్గెట్ గా మాధవీలతను బరిలోకి దింపగా ఆమె మాత్రం తరచూ సోషల్ మీడియా ట్రోల్స్ కు గురవుతున్నారు. ప్రస్తుతం ఇది పార్టీలో కలకలం రేపుతుంది. అసలే ఆమె అభ్యర్థిత్వంపై రాజాసింగ్ సహా పలువురు కీలక నేతలు మాధవీలత తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ టైంలో మాధవీలత ట్రోల్స్ కు గురి కావడం ఇబ్బందిగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఇటీవల కాలంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత తరచుగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా ప్రధానంగా గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అపోజ్ చేశారు. అయితే రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే ఆమె ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆమె అక్కడ తోటి ప్యాసింజర్స్ కి వాటర్ బాటిల్స్ ఇవ్వడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎక్స్ వేదికతో పాటు ఇటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆమె పైన విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నారని చెప్పాలి. నిరుపేదలైన ప్యాసింజర్లకి విమానంలో ఆమె వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. సమ్మర్ ఎండాకాలంలో ఈ వేసవి వేడి దృష్ట్యా నిరుపేదలైన ప్లేన్ లో ట్రావెల్ చేసే ప్యాసింజర్లకి ఆమె వాటర్ బాటిల్స్ ఇస్తారని కూడా నెట్టింట ప్రధానంగా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఇదే కాకుండా గతంలో కూడా ఆమె విరించి హాస్పిటల్స్ ఎండీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూని కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆమె సదరు మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం ఏంటంటే పెళ్లి వైవాహిక బంధం గురించి అలాగే పిల్లల గురించి కూడా ఆమె ప్రస్తావించారో అప్పుడు ఏమన్నారంటే ఆమె పెళ్లి తలంబ్రాల రోజు ఏదైతే వధువుకు చీర కడతారో అదే సంవత్సరం తర్వాత పుట్టబోయే బిడ్డకి ఆ చీర కొంగుని లంగోటిగా కూడా కట్టాలి అని ఆమె ఆ వైవాహిక బంధం గురించి గొప్పగా చెప్పే క్రమంలో ఆమె ట్రోల్ కి గురవుతున్నారు తరచుగా ఇటీవల కాలంలో. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మెమేలో కూడా ప్రధానంగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఎంత గొప్పగా వర్ణించారు అండర్ వేర్ గురించి అని కూడా ప్రధానంగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అయితే ఆమె పైన ఇంకో కూడా ఒక అపవాద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తోనే ఆమె హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నది అని కూడా ప్రధానంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి యూట్యూబర్స్ కి కూడా తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఆ క్రేజ్ తోనే ఆమెకి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఆమె పైన చర్చ నడుస్తోంది. దానితో పాటు ఆమె గతంలో కూడా ఆమె ఇంటెన్షన్ వేరే అయి ఉంటుంది. ఆమె ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఈ గోమాంస వధ గురించి కూడా ఆమె ఇంటెన్షన్ మైట్ బి డిఫరెంట్, కాకపోతే పోర్ట్రేట్ అయింది మాత్రం చాలా నెగిటివ్ గా ఉంది. ఏంటంటే ఆమె సదరు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే గోమాంసంలో వధ ఓల్డ్ సిటీలో జరుగుతున్న గోమాంసం వధ పైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఫుడ్ ఈజ్ చాయిస్, అది వాళ్ళ ఇష్టము అన్నట్టు కూడా ఆమె ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడింది. అయితే ఇప్పుడు కూడా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికైనా బీజేపీ దీనిపైన స్పందించాలి. అలాగే దానితో పాటు హిందూ మత సంస్థలందరూ కూడా ఈమెకి టికెట్ బీజేపీ ఎలా టికెట్ ఇచ్చింది, ఈమె గోవధ ఓల్డ్ సిటీలో జరుగుతున్న గోవధ పైన ఆమె ఇండైరెక్ట్ లా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఆమెని సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమెకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము వై కేటగిరీ కూడా ఆమెకి భద్రత కల్పించింది. దానిలో ప్రధానంగా సిఆర్పిఎఫ్ కి చెందిన ఆఫీసర్లు 6 ఆమెతోని ఎప్పుడు కూడా ఆమె క్యాంపెయినింగ్ కి వెళ్ళినా కూడా ఆమెతో పాటు ఉంటారు. అలాగే మిగతా 5 సిబ్బంది ఎవరైతే ఉంటారో గార్డులు వాళ్ళ ఆమె ఇంటి దగ్గర పహారా కాస్తారు. అయితే ఇప్పటికీ కూడా ఆమె పార్టీలో సీనియర్ నేతలని అలాగే కొంత క్యాడర్ ని కూడా ఆమె కలుపుకొని పోవట్లేదని, ఆమె సొంత ఐడియాలజీతోనే ఆమె క్యాంపెయినింగ్ కి వెళుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఆమె పైన ఒక ఆరోపణ ఉంది. దీనికైతే ఒక అథెంటిసిటీ లేదు. అయితే గుసగుసలు ఇదంతా ప్రస్తుతము ఈ యుగం అంతా కూడా సోషల్ మీడియా ట్రెండింగే. సోషల్ మీడియాలో ఏదొచ్చినా కూడా దాన్ని ట్రోల్ చేయడము సర్వసాధారణం అయిపోయింది. అది పాలిటీషియన్స్ నే కానీ లేకపోతే సెలబ్రిటీసే కానీ ఫిలిం స్టార్స్ కానీ ఎవరైనా కూడా ఇటీవల కాలంలో తరచుగా కూడా ట్రోలింగ్ కి గురవుతున్నారు. అలాగే ఈమె మాధవిలత కూడా ఇటీవల కాలంలో తరచుగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఆమె ఏది చేసినా కూడా ఆమె ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయితే చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో నెటిజన్లు చాలా డిఫరెంట్ గా ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీవన్ హస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఇంటెన్షన్స్, వ్యూస్ అండ్ ఒపీనియన్స్. సో నెటిజన్లు కూడా అలాగే తమ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఆమెను ప్రధానంగా ముందుగా అనుకున్నట్టే నిరుపేద ప్యాసింజర్లకి ఆమెకి వారి ఎండాకాలము వారి దాహాన్ని తీర్చేటందుకు ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ ఇస్తుంది ఫ్లైట్ లో అని కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఫ్లైట్ లో బేసిక్ గా ఏంటంటే ఇంకొకళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఫ్లైట్ లో బేసిక్ గా క్యాబిన్ క్రూ ఉంటారు, ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్లే ఆఫర్ చేస్తారు వాటర్. వాళ్ళు వాటర్ ఇవ్వంగా ఈమె ప్రత్యేకంగా ప్యాసింజర్లకి వాటర్ బాటిల్స్ ఇవ్వడం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలాగే దాంతో పాటు ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా రాజా సింగ్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అప్పట్లో. అది కూడా చాలా వైరల్ అయింది. కిషన్ రెడ్డికి హైదరాబాద్ లో ఒక మగాడే దొరకలేదా అని కూడా ఆమె అభ్యర్థిత్వం పైన కూడా ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా రాజా సింగ్ నుండి ఆమెకి సపోర్ట్ లేదనేది కూడా జోరుగా ప్రచారంలో ఉంది. రాజా సింగ్ ఆమె ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఓల్డ్ సిటీలో ఇంతవరకు కూడా ఆమె తరఫున వెళ్లి ఎక్కడా కూడా ప్రచారం చేయలేదనేది కూడా జోరుగా కొనసాగుతోంది. అయితే వాస్తవికంగా కూడా మనం చూసుకుంటే ఆమె అభ్యర్థిత్వం ఖరారయ్యాక కూడా ఇంతవరకు గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెళ్లి మాధవిలతను కలిసింది కూడా లేదు. అయితే ఆమె క్యాంపెయినింగ్ పైన కూడా బీజేపీ పార్టీ వర్గాలు ఒక వర్గం కొంత మేరకు గుర్రుగా ఉందని కూడా పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదు, ఆమె ఓన్ స్టైల్లో క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది. సందీప్, శ్రీచరణ్ అంటే ఈమె అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ సహా పలువురు కీలక నేతలు వ్యతిరేకిస్తున్నారు. శ్రీచరణ్ అంటే ఈమె అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ సహా పలువురు కీలక నేతలు వ్యతిరేకిస్తున్న సందర్భం అంటే దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అయితే బేసిక్ ఏంటంటే పార్టీలో గడిచిన 10 ఏళ్లుగా కొంతమంది పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఈ బీజేపీ మొన్న పార్లమెంట్ అభ్యర్థులను ఎవరైతే ప్రకటించారో మోస్ట్ ఆఫ్ దెమ్ వారు కూడా అందరూ వలసలు వచ్చిన వారికే టికెట్లు కేటాయించింది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక అపవాద మూట కట్టుకుంటుంది. దానిలో భాగంగా ఈమె మాధవిలత హైదరాబాద్ అభ్యర్థిగా కూడా ఆమెను ఖరారు చేయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో చాలా మంది కూడా ఆమెకి టికెట్ ఇవ్వడాన్ని నిరసించారు. ఎందుకంటే చాలా మంది కూడా అభ్యర్థులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. మేము ఎన్నో ఏళ్లు పార్టీని నమ్ముకొని మేము పార్టీలో ఉండి పార్టీకి సేవ చేశాము అనేది కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అప్పట్లో యమునా పాతక్ అని చెప్పేసి ఒక స్పోక్స్ పర్సన్ ఆమె పేరు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది హైదరాబాద్ టికెట్ రేస్ లో. ఆమె కూడా ఓల్డ్ సిటీలో కొంతవరకు వర్క్ చేసి ముస్లిం ఓటర్లని బీజేపీ పార్టీలో జాయిన్ చేసిందని, అలాగే ఆమె ఓల్డ్ సిటీలో ఒక ఎన్జిఓ కూడా రన్ చేసింది అనేది కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే 3 తలాక్ చట్టాల పైన కూడా ఓల్డ్ సిటీలోని మహిళలకు ఆమె ఎడ్యుకేట్ చేసి
చేసింది అనేది కూడా ప్రధానంగా అప్పట్లో కూడా జోరుగా ప్రచారం సాగింది. అలాగే దానితో పాటు అక్కడ ముస్లిం బాలికల విషయంలో పాటు వాళ్ళని చైతన్యవంతుల్ని చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే దానితో పాటు అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా ఆమె పర్సనల్ గా కాకుండా పాలసీ మేకింగ్ లో ఓల్డ్ సిటీని పట్టించుకోలేదు అని కూడా ప్రధానంగా ఆయన పాలసీ పైన కూడా ప్రధానంగా ఆయనని కౌంటర్ అటాక్ చేసింది అనేది కూడా ప్రచారం నడిచింది. అయితే మాధవీలత విషయానికి వస్తే ఈమె పార్టీలోనే లేకుండానే టికెట్ తెచ్చుకున్నాక తరుణ్ చుడ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈమె కేవలం సోషల్ మీడియాలో ఒక క్రేజ్ ని, ఒక హైప్ ని క్రియేట్ చేసుకొని ఆమె టికెట్ సంపాదించుకుంది అనేది కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇదంతా కూడా మనము పర్సనల్ గా మనమేమి ఆమె గురించి ట్రోల్ చేయట్లేదు. సోషల్ మీడియాలో జరుగుతుంది, యథార్థంగా మనము చెప్పుకుంటున్నాం సందీప్, అంతే తప్ప వీఆర్ నాట్ ఇంటెంట్ టు క్వశ్చన్ ఆర్ క్రిటిసైజ్ సమ్వన్ సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.